నమస్తే అండి. నేను రత్నపిల్ల. గోదారోళ్ళ గుండె చప్పుడు, అపర భగీరథుడు, అన్నదాత. గోదావరి జలాల్ని వృధా కానివ్వకుండా గోదావరి నది మీద ఆనకట్ట కట్టిన మహోన్నతమైన వ్యక్తి. గోదావరి పంట భూముల్ని సస్యశ్యామలం చేసిన మహనీయుడు ఆయన. ఆయనే ఆర్థర్ కాటన్ గారు. గోదావరి జిల్లాలో ప్రతి ఒక్కరి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన మహనీయుడు ఆయన. సో ఆయన జయంతి సందర్భంగా నమస్సుమాంజులు తెలియజేస్తూ ఆయన గురించి కొన్ని మాటలు తెలుసుకుందాం. అపర భగీరథుడుగా సర్ ఆర్థర్ కాటన్ పేరు గాంచారు. గోదావరి జిల్లాలు ఇంత సస్యశ్యామలంగా ఉన్నాయి అంటే ఆ మహానుభావుడి యొక్క దయ అనుకోవడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. మన గోదావరి జిల్లాలకు అందించిన అపురూపమైన కానుక ఈ ధవళేశ్వరం బ్యారేజ్ అని చెప్పుకోవచ్చు. బ్రిటిష్ వాడైనా కానీ మంచి చేస్తే గుండెల్లో పెట్టుకోవడం మనకే చెల్లుతుందేమో అన్నట్టుగా అతన్ని కొలుస్తారు ఈ రోజుకి కూడా. పండితులు స్నానం ఆచరిస్తూ ఆయన్ని ఈ విధంగా స్మరించుకునేవాళ్ళంట. నిత్య గోదావరి స్నాన పుణ్యదో యోమ మహతి స్మర మాంగ్లదేయ దేశీయం కాటనం తుం భగీరథం అని ఆ మహానుభావుడిని ఇప్పటికీ కూడా చాలా గొప్పగా కీర్తించుకుంటారు. కాటన్ దొర అని గోదావరి ప్రజలు అభిమానంగా పిలుచుకుంటారు. అయితే ఈయన మే 15, 1803లో ఆయన జన్మించారు. అయితే బ్రిటిష్ సైనికాధికారి, నీటిపారుదల ఇంజనీర్గా ఈయన 18 ఏళ్ల వయసులోనే భారతదేశానికి వచ్చిన వ్యక్తి. అలాగే మద్రాసులో ఉద్యోగంలో చేరారు. అప్పటి నుండి బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీలో ఆయన దక్షిణ ప్రాంతం అంటే సౌత్ స్టేట్స్కి సంబంధించిన చెరువుల శాఖలకు ఇంజనీర్గా ఆయన నియమించబడ్డారు. అయితే ఆయన నిరంతరం కూడా ప్రజల సంక్షేమమే, వాళ్ళ యొక్క క్షేమమే, సేవే ముఖ్యంగా ఆయన పరితపిస్తూ ఉండేవాళ్ళు అని చాలా మంది చెప్తూ ఉంటారు. అలాగే 18వ శతాబ్దంలో పవిత్ర జీవనదికి ఇరువైపులా ఉన్న ఉభయ గోదావరి జిల్లాలకి అతివృష్టిలు కావచ్చు, అనావృష్టిలు కావచ్చు, అంటే వస్తే వరదలు ఎక్కువ రావడం లేకపోతే అసలు రాకపోవడం, ఇలాంటి కరువు కాటకాలతో విలవల్లాడుతూ ఉండేవంట. సో 1837లో అనావృష్టి కలిగిన తర్వాత కరువుతో 2 లక్షల ప్రజలు అంటే 2 లక్షల మంది ప్రజలు తుడిచిపెట్టుకుపోయారు అని చెప్పుకుంటారు. సో అలాగే 1839లో కూడా ఉప్పెన వచ్చినప్పుడు కరువు వచ్చి చాలా మంది కూడా చనిపోవడం చూసాం. సో గోదావరి నది ఈ నీటికి ఎప్పుడైతే అడ్డుకట్ట వేస్తే ప్రజలు వాళ్ళకి మంచినీటి సదుపాయం కల్పించవచ్చు అని తన ఆలోచనని నిజం చెయ్యాలి అనే ఆయన జలాశయాన్ని నిర్మించారు అని ముఖ్యంగా చెప్పుకుంటూ ఉంటారు. అందులో భాగంగానే సముద్ర మట్టానికి 1600 అడుగుల ఎత్తులో నిర్మించాలని ప్రతిపాదనలు వచ్చాయి. సో దాన్ని బ్రిటిష్ అధికారులు వ్యతిరేకించారు. అయినప్పటికీ కూడా ఈయన తక్కువ బడ్జెట్తో నేను చేసి చూపిస్తాను అని ఒక ఛాలెంజింగ్గా ఆయన తీసుకుని అది కట్టడం అనేది స్టార్ట్ చేశారని చెప్తూ ఉంటారు. ఫలితంగానే ఆయన యొక్క కృషి ఫలితంగానే గోదావరిపై ధవళేశ్వరం వద్ద ఆనకట్ట రూపొందించడం జరిగింది 1847. అలాగే 52 ఈ మధ్య కాలంలో గోదావరిపై తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం వద్ద ఆనకట్టని కంప్లీట్ చేశారు. సో గోదావరి డెల్టా సస్యశ్యామలంగా కళకళలాడుతూ ఉంది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు. 2 లక్షల ఎకరాల భూమికి సాగునీరు వచ్చింది అని చెప్తారు. ఈ మహత్ కార్యాన్ని ఆయన కేవలం 5 ఏళ్లలో పూర్తి చేయడం కూడా ఆశ్చర్యాన్ని కలిగించక మాందు. సో కాటన్ దొర గోదావరిపై నిర్మించిన ఈ ఆనకట్టే ఉభయ గోదావరి జిల్లాలోనే ఉన్న రైతుల యొక్క ఆర్థిక జీవన గతులని మార్చేసింది. అలాగే తమ పాలిట దుఃఖాల్ని లేకుండా చేశారు. అలాగే ప్రాణహితగా మార్చింది ఈ భగీరథుడే అని కాటన్ దొరని గుండెల్లో పెట్టుకొని పూజిస్తారు. ఈ రోజుకి కూడా ఆయన చిరస్థాయిగా చరిత్రలో నిలిచిపోయారు.